Virtual University, BTech Spot Admissions and Seminar, May 4th, Sunday. Hotel Shelton, Rajahmundry, beside Ramakrishna Theatre, Ayyappa Nagar. మొదట మనం ఎలక్షన్లో గెలిచాక 11 నెలలు అయింది. 11 నెలల్లో మనకు ఎన్నో కాల్స్ రావడం జరిగింది. ప్రతి మండలంలో చించలబాబాదాన్ని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మనల్ని రీచ్ అవుట్ అవుతున్నారు. పార్టీ మీద అభిమానంతో గత 5 ఏళ్లలో ప్రజలందరూ కలిసి ఒక అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లు పరిపాలించమని ఒక గోల్డ్ ప్లేట్ చేతిలో పెట్టారు. 151 శాసనసభ్యులతోటే గోల్డ్ ప్లేట్ చేతిలో పెడితే దాన్ని సరిగా పరిపాలన చేతగాక గందరగోళం చేసి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని దాదాపుగా ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళినట్టు అయిపోయిన పరిస్థితి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇది. ప్రజలకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది, ఇప్పుడు 11 నెలలుగా ఏం జరిగింది అనేది స్పష్టంగా అవగాహన ఉంది. కేవలం మన ఉదయగిరి నియోజకవర్గంలోనే దాదాపుగా 100 కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 50 కోట్లకి శంకుస్థాపనలు అయ్యాయి. అంటే 11 నెలల్లోనే 150 కోట్లు దాదాపుగా మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఖర్చు పెడతా ఉన్నాం. ఒకసారి స్టేట్ లెవెల్లో చూస్తే వాళ్ళు అహర్నిశలో పనిచేస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, మన యువ నాయకులు అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ, వారు తిరగని ప్రదేశం లేదు. దాదాపుగా 14 నుంచి 15 గంటలు రోజు కష్టపడతా ఉన్నారు రాష్ట్రం కోసం. ఎన్నో పరిశ్రమలు, ఎన్నో శంకుస్థాపనలు, ఎంతో ప్లానింగ్ నడుస్తూ ఉంది. విద్యాశాఖలో పూర్తిగా రీఫార్మ్స్ రాబోతున్నాయి. అలాగే ఆరోగ్య శాఖలో రెవెన్యూ మినిస్టర్ పయ్యాల కేశవులు గారు ఆర్థికంగా పూర్తిగా చిన్నాభిన్నమైన రాష్ట్రం ఇది. మొదటగా కేవలం బాబు గారు కూడా ఊహించలేదు. ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయినా కూడా మాతో కూడా చాలాసార్లు శాసనసభ్యులతో అనడం జరిగింది. ఆయన ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు చూడని పరిస్థితి, ఇంత దారుణంగా మన ఆర్థిక పరిస్థితి ఉంది అని. లెక్కలు చూశారు మీరు. ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు లెక్కర్ స్కామ్లో. రాజాకేశ్వర రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం తవ్వుకుంటా పోతే పెద్ద స్కామ్ అది. మొత్తం అందరూ బయటపడుతున్నారు. ఒక రకంగా ఫైనాన్షియల్ స్కాము ప్లస్ జనాల జీవితాలతో ఆడుకున్నారు, ఆరోగ్యంతో ఆడుకున్నారు. ఎంతోమందిని హాస్పిటల్ పాలు చేశారు, ఆరోగ్యాలతో ఆడుకున్నారు. అట్టగా ఒక్కోటొక్కటి అన్ని కుంభకోణాలు, అన్ని వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు గమనిస్తున్నారు, కార్యకర్తలు గమనిస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరిగింది గత 40 ఏళ్ళుగా. మనం ఇంకా టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ రోజున ఎన్నో అందుబాటులోకి వచ్చాయి, గ్లోబలైజేషన్ వచ్చింది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. విజయరామన్న వాళ్ళు శాసనసభ్యులుగా చేసినప్పుడు వారికి ఉన్న రీసోర్సెస్ తోటే వారు ఎంతో చేశారు నియోజకవర్గానికి. కేవలం మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొద్ది గొప్ప అభివృద్ధి జరిగింది ఇక్కడ. ఈ రోజున రీసోర్సెస్ పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు ఉన్నాయి. మన ఆలోచన విధానం కూడా మారింది. సరే ఇంకా ఆపేద్దాం, ఈ గొడవలు ఆపేద్దాం, ఊళ్ళల్లో కొట్టుకోవడం ఆపేద్దాం, మన జీవితాలు మార్చుకుందాం, మన పిల్లల జీవితాలు మారుద్దాం, పిల్లలు బాగా బతకాలి, కనీసం వచ్చే జనరేషన్ అన్నా కూడా వాళ్ళు ప్రశాంతంగా బతకాలి, ఎక్కడికో పోయి ఉద్యోగం చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ఉద్యోగం ఉంటే ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి, లేదంటే రైతుగా ఇక్కడ సెటిల్ అవ్వాలంటే వారికి మంచి బాట మనం వేయాలి అనే ఉద్దేశంతో అందరిలో కూడా నేను పంచాయతీలు తిరుగుతూ ఉన్నాను. ఆలోచన విధానం మారింది, గొడవలు తగ్గినాయి. నేను రాగానే మొట్టమొదట నేను చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, దయచేసి కేసులు పెట్టమాకండి, కేసులు ఆపేయండి. ఈ రోజున జి కొండారెడ్డిపల్లిలో చూస్తే మొట్టమొదట నాంది పడింది ఇక్కడ. మన వీరారెడ్డి గారు మన పార్టీకి దాదాపుగా 70-80 కుటుంబాలతో వారు రావడం, అలాగే మన లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మన మధు గారు కానీ వారు కానీ వర్క్ చేసి వారిని ఆహ్వానించి కలిసి పనిచేసుకుందాం, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్దామని చెప్పి వారు పెద్ద మనసు చేసుకొని వారితో పనిచేయడానికి ముందుకు రావడం మంచి శుభ పరిణామం ఇది. సొంత మండలంలో రాగానే నాకు ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఇక్కడ సొంత మండలం, నిద్రపోతున్నా కూడా కారులో సొంత మండలంలోకి వెళ్తున్నాం అంటే నాకు అప్పుడే తెలిసిపోతుంది. అంత అభిమానం ఉన్న మండలం, ఇక్కడ పెట్టు పెరిగిన ప్రాంతం కాబట్టి, నాన్న తిరిగిన ప్రాంతం కాబట్టి చాలా అభిమానం ఉన్న మండలం. అలాగే తెలుగుదేశం పార్టీకి కంచుకోటిది. ఇంకా చాలా చేయొచ్చు మనం ఇక్కడ రాబోయే రోజుల్లో. అన్ని బూతుల్లో ఏ పంచాయతీలు అయితే మనకు నెగిటివ్ ఉందో అక్కడి నుంచే మొదలు పెట్టాం ఈరోజు మన ప్రయాణం. ఈ విధంగా వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. రాబోయే 7-8 నెలల్లో మొత్తం దాదాపుగా వైసీపీ నుంచి అందరూ కూడా మనకు ఎవరైతే కాల్స్ చేసి మన దగ్గర ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి సమన్వయం చేసుకొని, మన వెంకట సుబ్బయ్య గారు కూడా పెద్ద మనసు చేసుకొని గండిపాళెం పంచాయతీలో వారు కూడా అందరితో మాట్లాడతానని చెప్పారు. అక్కడ కూడా
బలమైన నాయకత్వం మన తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. రాబోయే 1-2 వారాల్లో ఒక పెద్ద ప్రోగ్రాం అది కూడా జరగబోతా ఉంది. అలాగే కూడా ఇతర పంచాయతీల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దయచేసి ఆలోచన చేయండి. అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్ళాలి. వచ్చే వారిని ఆహ్వానించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఈ గ్రామ కమిటీలు ఈ కేఎస్ఎస్లు కూడా తొందరగా కంప్లీట్ చేయాల్సి ఉందన్నా మొదన ఈ కేఎస్ఎస్లు కూడా తొందరగా 100% ఇంకా అవ్వలేదవి. అలాగే గ్రామ కమిటీలు వేసుకోవాలి. కొండాపురం మండలంలో దాదాపుగా 2 పంచాయతీలు చెప్తే మిగతా పంచాయతీలన్నీ నేనే స్వయంగా తిరుగుతూ ఉన్నాను. దానికి 2 రీజన్లు. ఒకటి, నాకు అర్థం కావడానికి అక్కడ గ్రామ పరిస్థితి ఎలా ఉంది, ఆ గ్రామ సమస్యలు పెద్ద సమస్యలు ఉన్నాయి, నాయకత్వం ఎలా ఉంది. ఒక రకంగా ఏంటంటే కొంతమంది ఆఫీసులకు వచ్చే వాళ్ళనే తెలుగుదేశం ఎమ్మెల్యే గుర్తిస్తుంటాడు, లేదంటే బాబు గారి దృష్టికి వెళ్తుంటారన్న ఉద్దేశం కొంతమందిలో ఉంటుంది. ఆ పరిస్థితులు లేవు, ఇప్పుడు మారిపోయింది. అందుకే స్వయంగా నేను గ్రామ కమిటీలో కూడా నేను వచ్చి కూర్చుంటున్నాను. కమిటీ ఏర్పడేటప్పుడు కూడా నేను అక్కడే వచ్చి కూర్చుంటున్నాను, అర్థం చేసుకోవడానికి, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి. ప్రతి ఒక్క చిన్న హ్యాబిటేషన్ నుంచి కూడా మనం నాయకులను బిల్డ్ చేసుకోవాలి. ఎస్సీ సోదర సోదరిమల్ల కాలనీ అవ్వచ్చు, ఎస్టీ సోదర సోదరిమల్ల కాలనీ అవ్వచ్చు, బీసీ నాయకుల సోదర సోదరిమల్ల కాలనీ అవ్వచ్చు, మన మైనారిటీస్ అవ్వచ్చు. ఎక్కడైనా ఒక 50 కుటుంబాలు ఉన్నా కూడా అక్కడ ఒక నాయకుడు పుట్టాలి. ఆ నాయకులు ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఇస్తే వాళ్ళ నాయకులకు ఎదిగే సందర్భం. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఆఫీస్తో కోఆర్డినేషన్ కానీ మండల నాయకత్వంతో కోఆర్డినేషన్ కానీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళగలం. ప్రతి ఒక్కరి సమస్యను కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం అన్ని పంచాయతీలు దాదాపుగా మేము ఒక 40 పంచాయతీలు ఈ మధ్య 2-3 వారాల్లో తిరగడం జరిగింది. 11:30కి ఆపుకూరుకు వస్తారు. దాదాపుగా సాయంత్రం 5 గంటల దాకా ఆపుకూరులో ఉంటారు. నాకు మోడీ గారి సభ ఒక బాధ్యత అప్పచెప్పున్నారు అక్కడ. దాని గురించి నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రేపు ఆపుకూరుకి అందుబాటులో ఉంటాను. కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు, మండలాధ్యక్షులు కానీ అందరూ కూడా ఆత్మకూరికి వెళ్ళి ఆ ప్రోగ్రాముల్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అదొకటి. తర్వాత మే 2వ తారీఖున మనం మోడీ గారి సభ ఉంది. మధ్యాహ్నం 3:30కి సభ ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరాలనుకుంటే ఉదయాన్నే బయలుదేరచ్చు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనకంటూ ఏమి స్పెసిఫిక్గా కాన్స్టిట్యున్సీకి టార్గెట్ ఇవ్వలేదు. కానీ బాబు గారు స్వయంగా చెప్పని చెప్పారు. నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మీరు ఎవరైనా రాగలిగితే మీ ఓన్ వెహికల్స్లో మన స్టిక్కర్స్ కూడా ఆఫీసులో అందుబాటులో ఉంటాయి, వేసుకొని మీరందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా 8 మండలాల నుంచి కూడా అంతమంది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సభను కూడా మనం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 3వ తారీఖున మన గౌరవ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు మనకు కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. వింజమూరుకి 8:30 కల్లా మనకు హాస్పిటల్, వింజమూరు హాస్పిటల్కి అక్కడ కూడా మీరందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మొట్టమొదటిగా నేను చూసింది ఏంటంటే ఇక్కడ క్యాంపెయిన్లో చూసినప్పుడు కానీ డయాలసిస్ సెంటర్ ఒకటి కావాలని చెప్పి చాలామంది అడగడం జరిగింది. ఎందుకంటే కిడ్నీ బాధితులు చాలామంది ఉన్నారు. ఫ్లోరైడ్ వల్ల అవ్వచ్చు, ఓవర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ అవ్వచ్చు, రకరకాల రీజన్స్ తోటే కిడ్నీ పేషెంట్లు పెరిగిపోయి ఉన్నారు. వాళ్ళు ఆ గతుకుల రోడ్లలో గత 5 ఏళ్లుగా నరక యాతన పడ్డారు. వాళ్ళు అటు ఆత్మకూరికి వెళ్ళడానికి కానీ లేకపోతే కావలికి వెళ్ళడానికి కానీ ఎంతో దూరం ప్రయాణం చేసి డయాలసిస్ చేయించుకున్న తర్వాత చాలా ఇబ్బంది అది. అటువంటిది ఇక్కడ వింజమూరులో మనం మొదట్లోనే అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. హెల్త్ మినిస్టర్ గారిని కూడా అడిగితే, బాబు గారు కూడా అడిగితే డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు. 5 మిషన్స్ తోటే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు అయింది. అలాగే జనరేటర్ సౌకర్యం కూడా లేకపోతే ఈ మధ్య అది కూడా ఫిట్ చేయించాము. సో వారి చేతుల మీదుగా అది కూడా మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. 3వ తేదీ ఆ కార్యక్రమం ఒకటి. తర్వాత 4వ తారీఖు మళ్ళా మనం వరికుంటపాడ మండలంలోనే పెద్దిరెడ్డిపల్లిలో దాదాపుగా 5-6 కోట్లు ఖర్చు పెట్టి మహోన్నతంగా ఒక గుడి కట్టారు. ఇక్కడ శ్రీ 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 అంకమ్మ తల్లి దేవస్థానం. ఆ ప్రాణ ప్రతిష్ఠకు కూడా మనం అందరం వస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దానికి మన గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్సీ పేద రవిచంద్ర గారు, మన శ్రీకాంత్ గారు, అలాగే మన ఉగ్రా గారు కూడా, కనిగిరి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉగ్రా గారు కూడా వస్తున్నారు. అలాగే మనకు ఇక్కడి నుంచి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కార్యక్రమానికి వస్తున్నారు. అందరూ కూడా మీరు దాదాపు 5-6 మంది బయట నుంచి వస్తున్నారు పెద్దలు. వారందరూ కూడా మనం స్వాగతం పలుకుతాం. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ వచ్చి దాన్ని కూడా విజయవంతం చేయమని మనం చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.